ఆప్కి అదాలత్లో ఏఐఎంఐఐ చీఫ్ ఓవైసీ గారి మీదున్న ఆరోపణ ఏంటంటే ఈయన లాయల్టీని నిరూపించడానికి ప్రయత్నిస్తున్నారు. ఓవైసీ గారు, ఇది నా ఆరోపణ కాదు, పాకిస్తాన్ వాళ్ళ ఆరోపణ. పాకిస్తాన్ మీడియాలో పాకిస్తాన్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే, ఓవైసీ గారు భారతదేశంలో ఉన్న వాళ్ళందరికీ ఏమంటున్నారంటే, ఆయన దేశం పట్ల ఉన్న భక్తిని నిరూపించాలి, ఆయన లాయల్టీని నిరూపించాలి, అందుకునే ఆయన కావాలని పాకిస్తాన్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఒక కవి గారు బాగా రాశారు, दिल से निकलेगी ना मर कर भी वतन की उल्फत, मेरी मिट्टी से भी खुशबू वफा आएगी. అంటే అది మన పెద్దవాళ్ళు అంటే స్వతంత్రం తర్వాత నిర్ణయం తీసుకున్నారు, 2 నేషన్ థియరీని ఒప్పుకోకూడదని. అప్పట్నుంచి పాకిస్తాన్కి మాకు ఏ సంబంధం లేదు. పక్కదేశమే కావచ్చు. నాకు తెలిసినంతవరకు పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్, మార్పురాని ఒక దేశం అంటాను. భారత్కి పాకిస్తాన్ నుంచి ఎప్పుడూ ప్రమాదమే, ఇంకా మిలిటరీ టెర్రరిస్ట్ గ్రూప్. అందుచేతే ఇటువంటి విషయాలన్నీ కవర్ చేయడానికి పాకిస్తాన్ వేరే దారి లేకుండా ఇస్లామీస్నే వాడుకుంటారు. అది చాలా చాలా తప్పు. ఓవైసీ గారు ప్రత్యేకించి జిన్నా గురించి ఏమంటున్నారంటే, ఏ ముస్లిమ్స్ అయితే ఇండియాలో ఉండిపోతున్నారో వాళ్ళ జీవితకాలమంతా వాళ్ళ విశ్వాసాన్ని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది, అలాగే వాళ్ళు ఎప్పుడూ పాకిస్తాన్కి శత్రువులుగా మిగిలిపోతున్నారు. మిస్టర్ జిన్నా ఇటువంటి స్టేట్మెంట్ అసలు ఇవ్వలేదు. ఆయన మటుకు ఏదో మాట్లాడారు, అది వేరే విషయం. పాకిస్తాన్లో ఒక పెద్ద కవి ఉండేవారు, హబీబ్ జాలిబ్. ఆయన పాకిస్తాన్ గురించి ఏమన్నారంటే, मोहब्बत गोलियों से बो रहे हैं, मोहब्बत गोलियों से बो रहे हैं, वतन का चेहरा खून से धो रहे हैं, गुमान तुमको के रास्ता कट रहा है, यकीन मुझको के मंजिल खो रहे हैं. సో ఇది హబీబ్ జాలిబ్ అప్పుడు పాకిస్తాన్ గురించి చెప్పారు. అది ఈ రోజు వరకు అలాగే ఉంది. ప్రాబ్లం ఏంటంటే, నా దగ్గర పాకిస్తాన్ ఏం చెప్పింది అంటే, నేను ముస్లిం కాదని. తర్వాత చూసారంటే మన దేశంలో సన్ కుటుంబానికి చెందినవారు మేము సరైన ఇండియన్ కాదన్నారు. ఇప్పుడు చూడండి, నేను ఎక్కడికెళ్ళి సర్టిఫికేట్ తీసుకోవాలి. సో దాని గురించి నాకు దిగులేదు. అది కాదు, వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ముస్లిం అంటున్నారు, ఇస్లామిక్ మీద నమ్మకం ఉంది, కానీ మీరేం చేశారంటే ఇస్లామిక్ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అసలు ఇస్లాం దేశమే లేదంటాను. 75,000 మంది బంగ్లాదేశీయుల్ని చంపారు. 75,000 ఈస్ట్ పాకిస్తాన్ అందరూ ముస్లిం సోదరులే. ఈ రోజుకి చంపుతున్నారు, షియా వాళ్ళని చంపుతున్నారు. మరి వాళ్ళెలా ఇలా మాట్లాడతారు? ఇండియాకు సంబంధించి మొత్తం 240 మిలియన్ ముస్లిములు ఉన్నారు, పాకిస్తాన్ కంటే ఎక్కువ. సో దీన్ని కంపేర్ చేసి చూస్తే మన దగ్గర ముస్లిం ప్రజలు ఇంకా ఇండోనేషియాలో ఎంతమంది ఉన్నారు? ఇండోనేషియాలో కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో పాకిస్తాన్ వాళ్ళ ఓటమిని మర్చిపోవడానికి ఇటువంటి పనులే చేస్తారు. తర్వాత రజత్ సార్, పాకిస్తాన్ మిలిటరీ ఉంది కదా, ప్రపంచంలో ఎక్కడా అలా ఉండదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు, హోటల్స్ నడుపుతారు, ఇంకా అన్ని బిజినెస్లు చేసేస్తుంటారు. వాళ్ళ ముఖ్య విషయాన్ని కవర్ చేయడానికి వాళ్ళందరూ ఇస్లాం పేరు చెప్పుకునే విధంగా మిలిటరీ చీఫ్ ఆసిఫ్ మునీర్ గారు ఇలా అన్నారు అంటే, 2 దేశాలే కల్మా ఆధారంతోనే సృష్టించబడ్డాయి అంటున్నారు. ఒకటి మదీనా, ఇంకోటి 1300 సంవత్సరాల తర్వాత పాకిస్తాన్. రజత్ సార్, మీరు ఇప్పుడు ఏ ముస్లింని అడిగినా కూడా ఆ టైంలో ఉన్న మదీనాలో రసల్లా మసల్లా ఉన్నప్పుడు వాళ్ళు వీళ్లతో కంపేర్ చేశారు. వాళ్ళకేమన్నా పిచ్చా? ఇది నిజంగా అవమానం. ఆసిఫ్ మునీర్ గురించి చెప్పాలంటే ఒక కవిగారు ఏం చెప్పారంటే, कि मासूमों की गर्दन पे खंजर रख कर खातिल अब खुद को मुजाहिद कहता है. ఈయనే ఆసిఫ్ మునీర్. ఆయన్ని చూశారంటే 15 ఏప్రిల్లో ఒక స్పీచ్ ఇచ్చారు. దాని తర్వాత 22వ తారీఖు పెహల్గాంలో ఒక బాధాకర ఆ తర్వాతే కల్మా చదవాలని అన్నారు. ఆ తర్వాత మతం అడిగి కాల్చారు. ఇప్పుడు చూడండి, ఇస్లాం బోధనలో వాళ్ళ మతం ఏంటి అని అడిగి వాళ్ళ నెత్తిమీద తుపాకీ పెట్టి కాల్చడం జరిగింది. అలా తలలో కాల్చారు. అది రికార్డ్ చేయడం కూడా జరిగింది. ఇదంతా వాళ్ళ సుప్రిమసీ, అంటే వాళ్ళ ఓటమిని ఒప్పుకోరు కాబట్టి అలా చేస్తారు. వాళ్ళ పద్ధతి ఈ విధంగానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు ఇండియాని నెమ్మదిగా ఉండనివ్వరు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డీస్టెబిలైజ్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ ఈ సొసైటీలో ప్రజల మనసులో చెడు స్వభావం కలిగించారు. వాళ్ళ నిజమైన ఎజెండా ఏంటంటే ఇదే అంటారు. చూడండి, వాళ్ళ డీజీ ఐఎస్పీఆర్ ఏమన్నారంటే, మన ఆర్మీ చీఫ్ ఇలా అంటున్నారు, మన సైన్యం మోటివ్ ఏంటంటే జిహాద్.
हम अमन चाहते हैं मगर जुल्म के खिलाफ। अगर जंग लाजमी है तो फिर जंग सही। ఇదే విషయంలో వాళ్ళని గనుక చూస్తే ప్రారంభం నుంచి వాళ్ళు చేసే పనులు ఈ విధంగానే ఉంటున్నాయి. అంటే దానికి సరైన సమాధానం ఇవ్వాలి కదా. సో వాళ్ళ పద్ధతుల్లో ఎటువంటి నిజం అనేది లేదు, అదే అందరికీ తెలియాలి. అన్ని ప్రాంతాలకు వెళతారు. ఇప్పుడు సౌదీ అరేబియాను కూడా వాళ్ళు లోన్ అడిగారు. లోన్ కూడా శాంక్షన్ అయింది. 2024లో 14 బిలియన్స్ అడిగారు, అది శాంక్షన్ అయింది. IMF నుంచి లోన్, వరల్డ్ బ్యాంక్ నుంచి లోన్, ఏషియన్ డెవలప్మెంట్ నుంచి లోన్. నిజంగా ఇస్లామిక్ గురించి చెప్పాలి అంటే ఎందుకని వాళ్ళ ఎకానమీ ఇలా దిగజారిపోయింది? ఈ ప్రపంచంలో ఈ 2 దేశాల్లో పోలియో అనేది ఉంది, పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్. ఆ పోలియో ఇంకా నిర్మూలించబడలేదు, కానీ మిలిటరీ యొక్క ఎక్స్పెండిచర్ 2.9% ఖర్చు పెట్టారు. అది ఇండియాలో చూస్తే 1.7. దీని మీదైతే వాళ్ళేం దృష్టి పెట్టలేదు. పాకిస్తాన్లో ఉన్న పేద ప్రజల సమస్యలు ఎప్పటికీ తీరవు. వాళ్ళకి ఏ విధంగానూ ఎందులోనూ సహాయం లేదు. వాళ్ల లోకం ఏంటంటే వాళ్ల సుప్రిమసీయే, అంటే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ని కాపాడడం కోసం ఇండియాతో ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ ఫోకస్ మొత్తం ఇస్లామిక్ వాళ్ళ మీద, అంటే ముస్లిం వాళ్ళ మీద అని అంటున్నారు. అందుకని వాళ్ళు ఇండియాకి వ్యతిరేకంగా చేసిన ఆపరేషన్ పేరు కూడా ఖురాన్లోని ఆయత్ పేరే పెట్టారు. దీని ఫౌండేషన్ ఎలా ఉంటుందంటే, ఖురాన్లో ఒక మాట ఉంది, అది చెప్పాలంటే మధ్యలో ఒక గోడలా. వాళ్ళు ఎలా అబద్ధం చెప్తున్నారంటే, ఖురాన్లో అల్లా ఏం చెప్పారంటే, మీరు ఎందుకని అబద్ధాలు చెప్తున్నారని. నిజం చెప్పండి, నిజాలే మాట్లాడండి. వాళ్ళ గురించి చెప్పాలంటే ఖురాన్ యొక్క ఆయస్ గురించే మాట్లాడతారు. వాళ్ళు అసలు ఆ విషయాన్నే మర్చిపోయారు. ఖురాన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే నిజం మాత్రమే మాట్లాడాలి. దాన్ని వదిలేసి మీరు ఏవేవో మాట్లాడుతుంటారు. దానికి ఎలాంటి పేరు పెడతారు చూడండి. పెహల్గాంలో ఇటువంటి దారుణం జరిగింది. ఇస్లాంని టెర్రరిజం గ్రూప్తో జాయిన్ చేస్తున్నారు. అలా కుదరదు, కానీ వాళ్ళు అలాగే చేస్తున్నారు. వాళ్ళ దేశంలో ప్రపంచంలో అన్ని దేశాల కన్నా టెర్రరిస్ట్ గ్రూప్స్ ఉన్నాయి, శాంక్షన్స్ గ్రూప్లు ఉన్నాయి. ఒసామా బిన్ లాడెన్ కూడా అక్కడుంచే వచ్చాడు. యునైటెడ్ నేషన్స్ ఎన్ని గ్రూపుల్ని సృష్టించాయో వాళ్ళంతా అక్కడే ఉన్నారు. అది మాత్రమే కాకుండా ఆసిఫ్ మునీర్కి పెద్ద పోస్టు దక్కిన తర్వాత ఆయన్ని విందుకు పిలిచారు. యునైటెడ్ నేషన్స్ అనే గ్రూప్ ఓ టెర్రరిస్ట్. మనం 9 ప్రదేశాల్లో దాడి చేశాం, లస్కర్ హెడ్ క్వార్టర్స్ని. ఇంకా మీరు చూసారంటే అందులో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ అమెరికా లిస్ట్లో ఉన్నారు. సో వాళ్ళు అసలు ఏ ఇస్లాం గురించి మాట్లాడుతున్నారు? కానీ వాళ్ళేమంటున్నారంటే మేము టెర్రరిస్ట్ ఉన్న చోటుని నాశనం చేయలేదు, మసూదీల్ని నాశనం చేశామంటున్నారు. సో చూసారంటే 9 ప్రదేశాలు అది యునైటెడ్ నేషన్స్ ప్రెస్క్రైబ్ లిస్ట్లో ఉంది అంట. అది వాళ్ళ హెడ్ ఆఫీస్. అక్కడ దాడి జరిగింది. పాకిస్తాన్ మిలిటరీలో దాడి చేయలేదు, సివిలియన్స్ మీద లేదు. ఎక్కడి నుంచైతే మనకి ప్రమాదం వచ్చిందో, దాడులు జరిగాయో అక్కడే మనం. వాళ్ళు ఏమంటున్నారంటే మన ఇస్లామిక్ వాళ్ళని డిఫెండ్ చేస్తున్నామని అన్నారు. తర్వాత వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే మేము తలుచుకుంటే 10 ఫ్లైట్లని నాశనం చేసేవాళ్ళం, కానీ 5 చేశామని అన్నారు. ఇంకో స్టేట్మెంట్ ఉంది వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ది. నేను స్విమ్మింగ్ చేస్తున్నాను, అదే స్విమ్మింగ్ ట్రాక్స్లో ఉన్నాను. ఆ తర్వాత నా ఫోన్ రింగ్ అయింది. అప్పుడే తెలిసింది ఇండియా ఫస్ట్ అటాక్ జరిపింది అని. నా దగ్గర ఒక ఇంటర్నేషనల్ జర్నలిస్ట్ ఒకటి అడిగారు, ఇది అసలు ఎలా జరిగింది అన్నారు. నేను అరగంటకు ముందే నమాజ్ పూర్తి చేసుకుని అటాక్ని మొదలుపెట్టాను. సో ఇది అసలు ఎలా నమ్మాలి? ఇప్పుడు చెప్పాలి అంటే 9 బేసెస్ మీద అటాక్ జరగడం జరిగింది. మనం అనుకున్నది ఏంటంటే, జడ్జి సార్కి బాగా తెలిసే ఉంటుంది, మనం అనుకుంటే ఎయిర్ బేస్ని నాశనం చేయొచ్చు, కానీ మనం రన్వే మీదే దృష్టి పెట్టాం. దృష్టి పెట్టి ఏమన్నాము అంటే ఇది ఒక ట్రైలర్ మాత్రమే అని అర్థం చేసుకోండి. సో మనం చేయొచ్చు. నేనేమంటానంటే మనం వాళ్ళకి సరైన సమాధానమే ఇచ్చామంట. వాళ్ళకొక సందేశం పంపాం. ఆ తర్వాతే మన డీజీఎం వాళ్ళ డీజీఎం కలిసి మాట్లాడుకున్నారు. ఇప్పుడు ప్రజల నుంచి ఎవరైనా అడగాలనుకుంటే అడగచ్చు. మీకు నా ప్రశ్న ఏంటంటే, పాకిస్తాన్ యుద్ధంలో గెలిచామని చెప్పుకుంటున్నారు, బయట ట్యాంక్ మీద నుంచొని ఘోషాలు చెప్తున్నారు. వాళ్ళ గురించి మీరేమంటారు? దేశంలో వాళ్ళు చెప్పే అబద్ధాలు ఇంకెవరూ చెప్పరు. ఎన్నో అబద్ధాలు చెప్తారు, అటువంటిది వాళ్ళని ఎవరూ ఆపలేరు. ఇలాంటి ఆసిఫ్ మునీర్ అనే వ్యక్తి వాళ్ళ దేశ ప్రైమ్ మినిస్టర్కి ఒక ఫోటోని ఇచ్చారు. ఆ ఫోటోలో వాళ్ళు గెలిచినట్టు ఇచ్చారు, అయితే అది నకిలీ. అంటే ఆ ఫోటోని చూస్తే అది చైనా ఆర్మీ యొక్క ఎక్సర్సైజ్ ఫోటో. సో
ఆ ఫోటోలో కూడా వాళ్ళు అసలు నిజాన్ని దాచేశారు. తర్వాత వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏమన్నారంటే, నేను స్విమ్మింగ్లో ఉన్నాను, 9 ఎయిర్ బేసెస్ మీద ఇండియా బ్రహ్మోస్ దాడి చేసింది, వాళ్ళకి మాస్టర్ జవాబిచ్చారు. అయితే పాకిస్తాన్ ప్రారంభం నుంచి ఇదే విధంగా చెప్తూ వచ్చింది. ఉర్దూలో ఒక పదం ఉంది, కింద పడినా కాళ్ళు పైనే ఉంటాయని. ఈ విధంగా నేను చూశాను, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ట్యాంక్ మీద కూర్చుని మాట్లాడారు. ఆ ట్యాంక్ యుద్ధ రంగంలో ఉన్నట్టు చూపించడానికి దాన్ని గడ్డితో కవర్ లేదు లేదు, చేశారు. అక్కడ బాంబు పేల్చలేదు కదా, అక్కడ అసలు బాంబు దాడి జరగలేదు. మీరు పూంచ్లో దాడి చేశారు, అక్కడ సివిలియన్స్ చంపబడ్డారు, ఒక మసీదుని కూల్చివేశారు. అప్పుడు ఇస్లాం ఏమైంది? కమల బిడ్డలు చంపబడ్డారు, వాళ్ళు ముస్లిం. అప్పుడు ఈ ఇస్లాం మతం ఏమైనట్టు? సో వాళ్ళు ఇలాంటివి ఎన్నో విధాలుగా మాట్లాడతారు. వాళ్ళు వాళ్ళ ప్రజలకి చూపించడం కోసం ఈ విధమైన పనులు ఎన్నో చేస్తూ ఉంటారు అంట. ఇకపై కూడా వాళ్ళు ఏ విధంగానూ గెలవలేరు. ఒకవేళ మళ్ళీ నేనేమంటానంటే, ఒకవేళ మళ్ళీ ఇలా జరిగితే గనుక వాళ్ళు చాలా పెద్ద పోరాటాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా నేనేమంటాను అంటే, ఆపరేషన్ సింధూర్ 26వ తేదీన జరిగినప్పుడు వాళ్ళ 4 తీవ్రవాదులు దొరికేంతవరకు ఈ యుద్ధం అసలు ఆగదు. సార్, పాకిస్తాన్లో ఈ రోజుకి కూడా మీడియాతో పాటు మిగతా వాళ్ళ సహాయంతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఆ ప్రమాదం మనల్ని వదిలి వెళ్ళదనని మీరు అనుకుంటున్నారా? ఖచ్చితంగా మీరు చెప్పింది ఒప్పుకుంటా. ప్రమాదం ఎప్పుడూ ఆగదు, ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే పాకిస్తాన్ ఆ ఆర్మీని కంట్రోల్ చేసేంత వరకు, వాళ్లకి సపోర్టుగా ఆర్మీ ఉన్నంత వరకు ఇండియాకి ఎప్పుడు ఎగినెస్టే. అంతవరకు ఈ ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి, మనమే జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఎప్పుడు అంటే వాళ్ళ ప్లానింగ్ విషయంలో తప్పుదారిలో వెళ్ళినా దాన్ని మనం అస్సలు విడిచిపెట్టకూడదు. సార్, ఇది నేను చెప్పాలనుకుంటుంది, మీరు భారత్ మాతకి జై అని చెప్పడంలో సమస్య ఏంటి? చూడండి, మీరు ఈ విషయాన్ని ఎంత విశ్వాసంతో చూసినా అది తప్పనే అంటాను. నేను జై హింద్ అని అంటా, ఇందులో మీకేంటి సమస్య? నేను హిందుస్థాన్ జిందాబాద్ అని అంటాను, ఇండియా మాది అని అంటాను. సో నా వరకు అయితే ఇది నా ప్రాణం. నేనేమంటానంటే, ఇండియా ఒక డెమోక్రసీ కంట్రీ, తర్వాత ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మన ఫండమెంటల్ రైట్. మీరు మీ బాధను వెళ్ళిబుచ్చండి, నా బాధను నేను వెళ్ళిబుచ్చుతా. ఇదే ఇండియా యొక్క ప్రథమోద్దేశం.